ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గటం, సాగునీటి ప్రాజెక్టులు ఎండిపోవడంతో పంట కాలువలకు సాగునీరు రాక రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతుంది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ కోసం నారుమళ్లు పోసిన రైతులు నీళ్లు లేక నార్లు ఎండిపోతుండటంతో నీటి కోసం అల్లాడిపోతున్నారు. ఇటువంటి కష్టకాలంలో భూగర్భ జలాల ఆధారంగా పొలాలను కాపాడుకోవటమే రైతులకు ఏకైక మార్గంగా మారింది. అయితే వేల రూపాయలు ఖర్చు చేసి బోర్లు వేసినా నీరు పడక నష్టపోతున్న తరుణంలో అత్యాధునిక డిజిటల్ సాంకేతికత రైతులకు కొండంత అండగా నిలుస్తుంది. లంకే మస్తాన్ రాజు డిజిటల్ స్కానర్ BD999 పరికరం మరియు మొబైల్ యాప్ ద్వారా భూమి లోపల నీటి నరాలను శాస్త్రీయంగా పరిశీలించి నీరు ఉన్న ఖచ్చితమైన ప్రదేశాన్ని చూపిస్తున్నారు. ఇటీవల కృష్ణా జిల్లా మోపుదేవి మండలం కోసూరు వారిపాలెంలో రైతు కోసూరు వీర్రాఘవయ్య గారి పాత బోరులో నీరు రాకపోవడంతో మస్తాన్ రాజు గారిని కలవటం జరిగింది. ఈ సందర్భంగా రైతు వీర్రాఘవయ్య మాట్లాడుతూ తన పొలంలో గతంలో వేసిన బోరులో నీళ్లు రాక పంటను ఎలా కాపాడుకోవాలో తెలియక చాలా దిగులు పడ్డానని, వేలల్లో ఖర్చు పెట్టి మళ్ళీ బోర్లు వేస్తే నీళ్లు పడతాయో లేదో అన్న భయం ఉండేదని, ఆ సమయంలో మస్తాన్ రాజు గురించి తెలుసుకుని ఆయన్ను సంప్రదించినట్లు తెలిపారు. ఆయన వెంటనే పొలానికి వచ్చి డిజిటల్ స్కానర్ మొబైల్ యాప్ సహాయంతో శాస్త్రీయంగా భూమి లోపలి నీటి పొరలను పరిశీలించారని, పాత బోరు పక్కనే నీళ్లు ఉన్న ఖచ్చితమైన పాయింట్ను స్కానర్ ద్వారా గుర్తించి చూపించారన్నారు. ఆయన చెప్పిన చోట కొత్తగా బోరు వేయగానే సమృద్ధిగా నీళ్లు పడ్డాయని, ఎండబెట్టిన నారుమళ్లకు నీరు పారించి తన పంటను కాపాడుకోగలిగానని అన్నారు. భూగర్భంలోని నీటికి ఉనికిని ఖచ్చితంగా కనిపెట్టడంలో మస్తాన్ రాజు గారి సాంకేతికత, ఆయన అనుభవం రైతులకు నిజంగా ఒక వరమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
మోపిదే మండలం అండి, ఉత్తర చిరువల్లంక. నా పేరు మస్తాన్ రాజు. నేను వాస్తు చూస్తాను. ఇళ్ళలో జీవోపతి కానీ ఏదైనా తేడాలు ఉన్నప్పుడు, ఆరోగ్యాలు బాగున్నప్పుడు నన్ను పిలుస్తూ ఉంటారు. నేను వాస్తు చూసి ఆ వాస్తు సరి చేసి ఇళ్ళలో ఏదన్నా దోషాలు ఉండగాని దాన్ని తొలగించి ఏర్పాటు చేస్తానండి. అట్లాగే ఈ నీళ్ళ పాయింట్లు కూడా నేను ఎక్కువ శాతం నీళ్ళ పాయింట్లకు వెళ్తూ ఉంటానండి. నేను పెట్టిన పాయింట్లు ఇంతవరకు అన్నీ సక్సెస్ అయినాయి, ఎక్కడ ఇంతవరకు మిస్ అవ్వలేదండి. అంటే బిల్డర్లు పిలుస్తారండి ఎక్కువ నన్ను. ఆ ఇళ్ళ దగ్గర చూస్తాను, తర్వాత పొలాల్లో కూడా బోర్లు చూస్తానండి. నేను ఫస్ట్ రాడ్లతో చూస్తా, తర్వాత ఆర్ఆర్ స్కానర్తో చూస్తాను, తర్వాత ఇది మీటర్ చూపించుద్దండి. 100% మనకి ఇది మీటర్ చూపించిందంటే ఖచ్చితంగా నీళ్లు ఉండట్టు. అక్కడ నీళ్ళు లేని చాటు చూపిస్తుందండి. ఇది నీళ్ళు ఉంటేనే చూపించింది. అదే ఏదన్నా ఇళ్ళలో కూడా తేడా ఉన్నప్పుడు కూడా మనం ఆ జీవోపతి చూస్తానండి. 100 బోర్లు పెట్టి ఉంటానండి. విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, కంచిల్చెర్ల కానీ, చిలకలూరిపేట కానీ, అటు ఒంగోలు సైడ్ కానీ ఈ ఏరియాలో పెట్టానండి. స్కానర్ అనేది నీళ్లు ఉన్న చాట చూపిస్తుందండి. ఇది లోతు అనేది మనం చెప్పలేము. నీళ్లు మాత్రం గ్యారెంటీగా పడతాయండి, లోతు పడతాయి. అంటే ఇది 7 అడుగు రావచ్చు. ఇప్పుడు విజయవాడ ఉందండి, 700 అడుగు 800 అడుగు నీళ్లు పడతాయి. అదే మన మోపిదే మండలంలో కొన్ని ఏరియాలో 50 అడుగులు పడుతున్నాయి, కొన్ని చోట్లేమో 30 అడుగులు ఆ లోతులో పడతాయండి. ఏరియాలను బట్టి ఉంటుందండి. నా ఫోన్ నెంబర్ సంప్రదించాలంటే 964000333045 అండి. ఎగ్గొట్టిన అంకల్ ఇక నీళ్ళు లేవంటే సిరువాళ్ళ అంకల్ మస్తాన్ గారు అని ఆయన్ని సలహా ఇచ్చారండి. ఆయన తీసుకొచ్చిన అంకల్ పాయింట్లు పెట్టాం, 3 బోర్లు వేసాం, 3 బాగానే పడినాయి, నీళ్ళు పడ్డాయి. ఇప్పుడు మోటార్ వేయించి మళ్ళీ మళ్ళు తడుపుతున్నాము. అట్లాగే వ్యవసాయం చేసుకుందామని ఆధారపడుతున్నామండి. ఆయన ఈ మయాన చాలా సార్లు వేసారని అందరూ చెప్పుకున్నారు. ఆ సలహాతో ఆయన ఫోన్ చేస్తే ఆయన వచ్చి పెట్టాడండి.